రైస్ మిల్లర్స్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం కూడా అనుసరించి రైస్ మిల్లర్స్ కు సహకరించడం లేదన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, విద్యుత్ ఛార్జీలు, ధాన్యం నాణ్యత సమస్యలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ నష్టాల బారిన పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం డిఫాల్ట్ మిల్లులకు విధించే 25% పెనాల్టీ, 12% వడ్డీని మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నష్టాల ఊబిలో కూరుకుపోతున్న రైస్ మిల్లర్స్ ను ఆదుకోవాలంటూ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈరోజు 67% బియ్యం పెట్టే పరిస్థితుల లేకున్నా కూడా మీ పాత నిర్ణయాల వల్ల మేము 67% బియ్యం పెట్టలేక చాలా నష్టపోతున్నాం. సార్టెక్స్ అని ఏపిచ్చేసి డ్యామేజ్ డిస్కలర్ వచ్చిన బియ్యాన్ని అంతా బయట అమ్మితే 20 రూపాయల కిలో కూడా పోవట్లేదు. ఇలా మేము సన్నవడ్లు కొనాలంటే 28 రూపాయలు బోనస్ తో కలుపుకొని ఉంది. దాంతో మేము చాలా నష్టపోతా ఉన్నాం. దయచేసి ప్రభుత్వాలు పెద్ద మనసు చేసుకొని ఏదైతే డిఫాల్ట్ మిల్లర్లు ఉన్నారో వాళ్ళను పెద్ద మనసు చేసుకొని వాళ్ళకు క్షమాభిక్ష పెట్టే విధంగా 25% పెనాల్టీని 12% ఇంట్రెస్ట్ ను తొలగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.